ఒకరోజు ఆ వార్తను వినటానికి, క్రీస్తును గురించిన మాట వినటానికి ఒకతను ఎవరిని పిలిపించుకున్నారు అనంటే, దేవుని సేవకుడైనటువంటి పౌలును తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించారు అని మనం గమనించి చూస్తే దేవుని వాక్యంలో చూడండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 31వ ఆ వాక్యాన్ని చదివితే, కొర్నేలితో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చాలా మంచివాడివి, నీవు చాలా మంచివాడివి, భక్తిపరుడివి. ఎవరంట ఆయన? ఈ కొర్నేలి అనే ఆయన ఎవరంటే భక్తిపరుడు అని రాయబడింది. చాలామంది జీవితాలలో వ్యక్తిగతంగా గమనిస్తే చాలా భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే భక్తి చేస్తారు. సరే, అది ఏ భక్తి అయినా కానీ భక్తి చేస్తారు, భక్తి కలిగిన వారు అని అక్కడ రాయబడి ఉంది. అంటే భక్తి చేస్తారు, భయభక్తులు కలిగిన వాళ్ళే. వాళ్ళు భయభక్తులతో కలిగి వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ధర్మకార్యాలు చేస్తారు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు పంచి పెట్టడం, అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం తీసుకుపోయి పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న సహాయాన్ని చేయటం, ధనపూర్వకంగా సహాయం చేస్తారు, మరి అన్నము పూర్వకంగా సహాయం చేస్తారు, వస్త్రం పూర్వకంగా సహాయం చేస్తారు. వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు అనుకుంటే ఈ భక్తిపరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వారికి సహాయాన్ని ఎంతో కొంత చేయాలి అని చేయటానికి ముందుకు వస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి మంచిదే, ధర్మకార్యాలు మంచిదే, కానీ రక్షణ అనేది ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ భక్తిపరుడు ఈ ధర్మకార్యములు చేసేటువంటి ఈ వ్యక్తి అలాగా ఉన్నన్ని రోజులు రక్షణ అనేది పొందలేదు, కానీ ఎప్పుడైతే క్రీస్తుని గురించి వినాలి అని దేవుని సేవకుని పిలిపించుకొని తన ఇంటిలో ఉన్నటువంటి వారికి ఆ క్రీస్తును గురించిన వార్తను వినిపింపజేస్తా వచ్చాడు. క్రీస్తును గురించిన వార్త ఎవరు చెప్పగలరు, ఎవరు చెబుతారు అంటే తన దాసులుగా పిలువపడుతున్న దేవుని సేవకుడైనటువంటి పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారిని దేవుని సేవకులని తన ఇంటికి పిలిపించుకున్నట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తును గురించిన వార్త వినాలి అని ఆశ కలిగిన వారి జీవితాలలో దేవుడు తన కార్యాన్ని చేయటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. చూడండి, ఇంత భక్తిపరుడయ్యుండి ధర్మకార్యములు చేస్తూ నడిపించబడుతున్న ఇతనికి క్రీస్తును గురించిన వార్త తెలియకుండానే ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తును గురించిన వార్త వినాలి అని దేవుని సేవకుడైన పౌలుని పిలిపించుకున్నాడో అప్పుడు ఆ ఇంటికి ఏమి కలిగింది అని ఆలోచన చేస్తే చదవండి. కొర్నేలి అనేటువంటి ఈ భక్తిపరుడు కూడా ఉండి ప్రజలకు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ధర్మము చేస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు 31వ వాక్యంలో చూస్తే
కొర్నేలి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. నీకు చూడండి, నీవు ఎప్పేకు వర్తమానాన్ని పంపించు. పేతురు అనేటువంటి ఆయన సీమోను పిలిపించు నున్న చూడండి, ఎప్పుడైతే ఒక సేవకుడు ఒక చోట ఉన్నాడని తెలుసుకున్నాడో ఏం చేశాడంట? వెంటనే ఆయన్ని పిలిపించాడు. నీవు వచ్చితివని దేవుడు నీకు ఆజ్ఞాపించినవి అన్నీ వినటానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. ఎట్లా నేను వారిని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ఒక చోటకు వచ్చి కూర్చొని ఉన్నారో ఈ ఇంటి వాళ్ళందరికీ ఏం కలిగింది అని అంటే రక్షణ కలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి సేవకుణ్ణి పిలిపించుకొని దేవుని గూర్చిన వార్త వినటానికి ఇష్టపడ్డారో, దేవుణ్ణి యేసుక్రీస్తుని గురించిన మాట వినటానికి ఇష్టపడ్డారో, చూడండి, లోకంలో లేనటువంటి, లోకం ఇయ్యలేనటువంటి, లోకము చేయలేనటువంటి రక్షణ ఈ కుటుంబానికి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కలిగింది. ఎందుకనంటే దేవుణ్ణి గూర్చిన వార్తని దేవుని సేవకుని ద్వారా వినటం వలన ఈ కొర్నేలి ఇంటికి రక్షణ కలిగింది. హల్లెలూయా. విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన వార్త వినటం వలన దేవునికి ఇష్టంగా మనం ఉండగలుగుతాం. రెండోది, ఆ వార్తని వింటూ ఉన్నప్పుడు మన జీవితాలలో రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది అంటే కారణం ఏంటంటే మన లోపల మనకంటూ ఒక ధైర్యం కలుగుతుంది, మనకంటూ ఒక నమ్మకం కలుగుతుంది, మనకంటూ ఒక విశ్వాసం కలుగుతుంది, మనకంటూ బ్రతకగలము, జీవించగలం, నడవగలం అనేటువంటి ఒక మంచి ఒక పునాది లాంటి మనస్సు కలుగుతుంది. దానినే విశ్వాసము అని అంటారు. హల్లెలూయా. రక్షణ కలుగుతుంది, కాపుదల అనేది కలుగుతుంది. క్రీస్తును గురించి వినటం వలన మనకి క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అలాగా ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అలాగనే దేవుని సేవకుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడంట హృదయము తెరవబడుతుంది అని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. వింటూ ఉన్నప్పుడు విశ్వాసము కలగటమే కాకుండా, రక్షణ కలగటమే కాకుండా ఏమవుతుందనంటే మన హృదయము తెరవబడుతుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే రాయబడిన మాటని మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. అప్పుడు లూదియాను
చూసారా? ఇక్కడ కూడా దైవభక్తి గల అని రాయబడింది. అంటే దైవీకమైన భక్తి ఉంటుంది, కానీ ఆ దైవీకమైన భక్తి ఇతరులకు మేలు చేయాలని ఇష్టపడుతుంది, కానీ క్రీస్తును గురించిన వార్త వినకపోవటం వలన వారికి రక్షణ, వారికి క్షేమం అనేది వాళ్ళు సంపాదించుకోలేరు. భక్తి ఉండటుంది. ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే వినుచుండెను. చెప్పండి, ఏం చేస్తుంది? దేనిని గూర్చి? క్రీస్తును గూర్చిన వార్త వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముతూ ఆమె ఒక పట్టణస్థురాలు. చూడు, ఎప్పుడైతే ఆమె ఇంటా ఉందో, వినినటువంటి ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమిటయ్యా అంటే ఆమె యొక్క హృదయమును తెరిచాడు. హల్లెలూయా. చూడండి, వినుటా ఉంటే క్రీస్తుని గురించిన వార్త ఏం చేసిందంటే ఆమె యొక్క హృదయమును దేవుడు తెరిచాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే హృదయమును తెరవబడిందో, హృదయములో కొంతమంది జీవితాలలో ఏముంటుందని అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరితో మాట్లాడలేనటువంటి వేదన. హృదయములో ఏముంటుందంటే అనేకమైనటువంటి నిట్టూర్పుతో కూడిన, నిందతో కూడిన, అవమానంతో కూడిన, మరి కృంగిపోయిన స్థితి ఆ హృదయములో ఉంది. ఎవరితో చెప్పుకుంటే ఏమవుతుందోనని, ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడితే ఏం జరుగుతుందోనని వేదన చెందుతున్నటువంటి హృదయం. హల్లెలూయా. అలాగనే ఒక హృదయాన్ని మనం గమనించి చూస్తే, ఒక ఆమె ఎక్కడో ఒక ఊరిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గమును వెళుతూ ఉన్నాడని వినింది. హల్లెలూయా. ఆమెకున్న వ్యాధి, ఆమెకున్న బాధ, హృదయంలో ఉన్న దుఃఖాన్ని మనం గమనించి చూస్తే, భర్త ఎందుకమ్మా నీ ఉండటం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ ఊరు వాళ్ళంట ఆమెకి ఊరు బయట ఒక చిన్న గుడిసేసి ఆ గుడిచులో, ఆ ఇంటిలో, ఆ పాకాలో ఆమెను ఉండమని ఊరు ఎలుపల ఆ స్త్రీని ఉంచినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇలా చేశారు అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరు ఆమె బాధని తీర్చగలిగిన వారు లేరు. ఒక వ్యాధితో, ఒక వాసన కలిగి తనకు తానే అసహించుకొని చావలేక, బ్రతకలేక, జీవించలేక, నలుగురిలో తిరగలేక, అవమానంతో, హృదయంలో వేదనతో నిండిపోయి ఉన్నప్పుడు క్రీస్తుని గురించిన వార్త ఒక స్త్రీ విన్నదండి. ఆ వార్తను పట్టుకొని ఆయన మార్గంలో గుండా వెళుతూ ఉన్నాడన్న సంగతిని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుంది. హల్లెలూయా. అప్పుడు ఏమని రాయబడి ఉంది, లేక ఏమని దేవుడు సెలవిచ్చారంటే, ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారు లేక ఉన్నారు అని వార్తని విని ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నదో, ఆయనలో నుండి ఒక ప్రభావం, ఆయనలో నుండి, క్రీస్తులో నుండి ఒక విడుదల, దేవునిలో నుండి ఒక శక్తి బయలుదేరి ఆమె శరీరంను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయినని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే వెంటనే ఆమె స్వస్థత నొందగలిగింది. క్రీస్తుని గురించి వినటం వలన ఏమి జరిగింది అంటే హృదయము తెరవబడింది. హృదయములో ఉన్న వేదన, హృదయములో ఉన్న కన్నీరు, హృదయములో ఉన్న దుఃఖం, హృదయములో ఉన్నటువంటి బాధ దేవుని పాదాలు దగ్గర చెప్పుకోగలిగి ఆమె హృదయ వేదనలో నుండి బయటకు రాగలిగింది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఏ బాధతో ఉన్నావో, ఏ కష్టముతో ఉన్నావో, ఏ ఏ ఏ బాధ నీ హృదయాన్ని పిండి బాధిస్తూ ఉందో,
ఏ వేదన చేత వేధించబడుతున్నావో దేవుని వాక్యము సెలవిస్తూ ఈ పూట ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయనను గురించిన వార్త నీకు వినబడుతూ ఉంది. నీవు కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నా స్థితి ఇది అని మాట్లాడగలిగితే నా ప్రభు అంటున్నాడు, నీ హృదయములో ఉన్నటువంటి వేదన తొలగిపోయి నీ హృదయము నెమ్మదిగా ఉండునట్లుగా నేను విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి క్రీస్తుని గురించిన వార్త వినటం వలన ఆమె హృదయ వేదన తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదండి, కొర్నేలి రక్షించబడటానికి కారణం సేవకుని పిలిపించుకొని క్రీస్తుని గురించిన వార్త విన్నాడు. ఇదిగో ఈ యూదా రంగు పొడి అమ్ముకుంటున్న ఈమె ఆయనను గురించి విని ఆమె హృదయము తెరవబడి ఆమె దేవుని యొక్క కృపకి పాత్రురాలుగా మార్చబడింది. అంతేకాదు, ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యంలోనే 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం గమనించి చూస్తే ఇక్కడ కొంతమంది జైల్లో ఉన్నారు. ఎక్కడున్నారండి? ఖైదీలో ఉన్నారు. ఖైదీలుగా జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎందుకని వీళ్ళు చెరసాలలో ఉన్నారు? లేకపోతే జైలుకి ఎందుకు వెళ్ళారు? ఈ జైల్లో వీళ్ళు ఎందుకున్నారంటే తప్పు చేసిన దాన్ని బట్టి ఎవరైనా సరే జైలుకి వెళ్తారు. ఏం తప్పు చేశారు అని అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. కొంతమంది జీవితాలలో ఏం చేస్తూ ఉంటారు అంటే సహజంగా జరుగుతూ ఉన్న తప్పులు జరుగుతూ వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏమవుతారు అని గమనించి చూస్తే వాళ్ళు పరిస్థితులు చెరసాల మధ్యలో ఉన్నట్లుగా, ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లుగా, ఎవరు సహాయం చేసేవారు లేనట్టుగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళని మనం ఆలోచించి చేస్తే పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను వీరు తప్పిదమును చేసినట్లుగా మనం గమనించి చూస్తాం. ఏమిటి అది మనం అని గమనించి చూస్తే పాపం వలన ఏమి కలుగుతుందనంటే, పాపం ఏమవుద్దంట? పాపం వలన చచ్చిన వారు, లేక పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషిని పట్టుకుంటుంది. ఎప్పుడైతే పాపము ఒక మనిషిని పట్టుకుంటుందో ఈ పాపం వలన కొంతమంది ఏమవుతారు అంటే చెరసాలలోనికి ఖైదీలుగా మార్చబడి ఆ జైల్లోనికి వెళ్ళి ఆ జైల్లో ఉంటారు. ఆ జైలు విడిపించినప్పుడే వాళ్ళు బయటికి రాగలరు. కొంతమంది దేని చేత బంధించబడి ఉంటారు అంటే పాపము చేత, అపరాధముల చేత వాళ్ళు బందీలుగా తీర్చబడతా ఉంటారు. ఎలాంటి బందీలు అని మనం గమనించి చూస్తే, ఒకవేళ వారి మీద ఈ లోకములో ఉన్నటువంటి చీకటి దురాత్మల చేత బంధించబడతారని వాక్యం సెలవిస్తుంది. చేతబడి శక్తుల చేత బంధించబడిన వాళ్ళు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దెయ్యపు శక్తుల చేత బంధించబడిన వాళ్ళు ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. వీళ్ళని మనం గమనించి చూస్తే ఎలా జీవిస్తూ ఉంటారు అంటే, బంధించబడిన వీళ్ళు మగ్గిపోతూ వాళ్ళు ఎలా ఉండాలో తెలియకుండానే వారు తమకు తామే హాని చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక రోజున ఒకడికి దెయ్యము వాణ్ణి బంధించి ఉంది. వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, రాయి ఒకటి తీసుకొని రాయి తలకేసి కొట్టుకుంటా ఉన్నాడు. రాయి ఒకటి తీసుకొని చేతులు కోసుకుంటా ఉన్నాడు. రాయి తీసుకొని
తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు, రక్తం కారునంతగా గాయపరుచుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అటు వెళ్తూ వెళ్తూ ఆ ఆ వైపుని వెళ్తూ ఉంటే వాడు ఎదురు పడ్డాడంట. ఎదురు పడంగలోని ఆ యేసు ప్రభు వాడిని చూసి అన్నాడు, ఈయనని బాధిస్తున్నటువంటి, వీనిలో కట్టబడినటువంటి, ఈయన్ని సంఖ్యలతో శరసాలతో బంధించినటువంటి, ఈయనలో నివసిస్తున్నటువంటి శానా అనేటువంటి దెయ్యమా, వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి విడిచిపోమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. వెంటనే వాణ్ణి లోపల పట్టి బంధించినటువంటి ఆ దెయ్యము, ఆ చీకటి శక్తి, ఆ దురాత్మ వానిని వదిలిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. క్రీస్తుకి ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఎదురు పడ్డారో వెంటనే తన దేని చేత కట్టబడి ఉన్నాడో, బంధించబడి ఉన్నాడో, శరసాలు వలె వేయబడి కొట్టుమిట్టులాడుతున్నాడో వానికి ఒక విడుదల కలిగింది. హల్లెలూయా. అలాగనే ఈ శరసాలలో ఉన్నటువంటి కొంతమంది శరసాలలో ఉంటే ఈ పౌలు శీల అనేటువంటి వీళ్ళు శరసాలలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఇంకా పైనుంచి చదవండి. లోపల శరసాలలోనికి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయును దేవునికి ప్రార్థన చేసుకుంటూ కీర్తనలు పాడుచు, చూడండి ఇక్కడ ఇంకొక మాట గమనించాలి ప్రియులారా. వీళ్ళేమో పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసుకున్నారు, కీర్తనలు పాడుకుంటూ ఉన్నారు. ఒకరు ప్రార్థన చేసుకున్నారు, కీర్తనలు పాడుకుంటా వీళ్ళు ఉన్నారు. కానీ శరసాలలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. చెప్పండి, ఏం చేస్తున్నారు? వినుతూ ఉన్నారు. ఇనుట వలన విశ్వాసం కలుగుద్ది, ఇనుట వలన రక్షణ కలుగుద్ది, ఇనుట వలన హృదయము తెరవబడుద్ది. వినుట వలన ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకరోజు ఆ వార్తను వినటానికి, క్రీస్తును గురించిన మాట వినటానికి ఒక అతను ఎవరిని పిలిపించుకున్నారు అని అంటే, దేవుని సేవకుడైనటువంటి పౌలును తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించారు అని మనం గమనించి చూస్తే దేవుని వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదివితే, కొర్నేలితో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చాలా మంచివాడివి, నీవు చాలా మంచివాడివి, భక్తిపరుడివి. ఎవరంట ఆయన? ఈ కొర్నేలి అనే ఆయన ఎవరంటే భక్తిపరుడు అని రాయబడింది. చాలామంది జీవితాలలో వ్యక్తిగతంగా గమనిస్తే చాలా భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే భక్తి చేస్తారు. సరే, అది ఏ భక్తి అయినా కానీ భక్తి చేస్తారు, భక్తి కలిగిన వారు అని అక్కడ రాయబడి ఉంది. అంటే భక్తి చేస్తారు,
భయభక్తులు కలిగిన వాళ్ళే. వాళ్ళు భయభక్తులతో కలిగి వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ధర్మకార్యాలు చేస్తారు. బట్టలు లేని వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం, అన్నం లేని వాళ్ళకి కొంచెం అన్నం తీసుకుపోయి పెట్టడం, ఎవరన్నా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న సహాయాన్ని చేయటం, ధనపూర్వకంగా సహాయం చేస్తారు, మరి అన్నము పూర్వకంగా సహాయం చేస్తారు, వస్త్రం పూర్వకంగా సహాయం చేస్తారు. వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు అనుకుంటే ఈ భక్తిపరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వారికి సహాయాన్ని ఎంతో కొంత చేయాలి అని చేయటానికి ముందుకొస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి మంచిదే, ధర్మకార్యాలు మంచిదే, కానీ రక్షణ అనేది ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ భక్తిపరుడు ఈ ధర్మకార్యములు చేసేటువంటి ఈ వ్యక్తి అలాగా ఉన్నన్ని రోజులు రక్షణ అనేది పొందలేదు, కానీ ఎప్పుడైతే క్రీస్తుని గురించి వినాలి అని దేవుని సేవకుని పిలిపించుకొని తన ఇంటిలో ఉన్నటువంటి వారికి ఆ క్రీస్తును గురించిన వార్తను వినిపింపజేస్తా వచ్చాడు. క్రీస్తును గురించిన వార్త ఎవరు చెప్పగలరు, ఎవరు చెబుతారు అంటే తన దాసులుగా పిలువపడుతున్న దేవుని సేవకుడైనటువంటి పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారిని దేవుని సేవకులని తన ఇంటికి పిలిపించుకున్నట్లుగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తును గురించిన వార్త వినాలి అని ఆశ కలిగిన వారి జీవితాలలో దేవుడు తన కార్యాన్ని చేయటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. చూడండి, ఇంత భక్తిపరుడయ్యుండి ధర్మకార్యములు చేస్తూ నడిపించబడుతున్న ఇతనికి క్రీస్తును గురించిన వార్త తెలియకుండానే ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తును గురించిన వార్త వినాలి అని దేవుని సేవకుడైన పౌలుని పిలిపించుకున్నాడో అప్పుడు ఆ ఇంటికి ఏమి కలిగింది అని ఆలోచన చేస్తే చదవండి. కొర్నేలి అనేటువంటి ఈ భక్తిపరుడు కూడా ఉండి ప్రజలకు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ధర్మము చేస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు 31వ వాక్యంలో చూస్తే కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి, నీకు చూడండి, నీవు ఎప్పేకు వర్తమానాన్ని పంపించు. పేతురు అనేటువంటి ఆయన సీమోను పిలిపించు నున్న చూడండి, ఈ ఎప్పుడైతే ఒక సేవకుడు ఒక చోట ఉన్నాడని తెలుసుకున్నాడో ఏం చేశాడంట, వెంటనే ఆయన్ని పిలిపించాడు. నీవు వచ్చితివని దేవుడు నీకు ఆజ్ఞాపించినవి అన్నీ వినటానికి ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. ఎట్లా నేను వారిని యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ఒక చోటకు వచ్చి కూర్చొని ఉన్నారో
ఈ ఇంటి వాళ్ళందరికీ ఏం కలిగింది అని అంటే రక్షణ కలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుణ్ణి సేవకుణ్ణి పిలిపించుకొని దేవుని గూర్చిన వార్త వినటానికి ఇష్టపడ్డారో, దేవుణ్ణి యేసుక్రీస్తుని గురించిన మాట వినటానికి ఇష్టపడ్డారో, చూడండి, లోకంలో లేనటువంటి, లోకం ఇయ్యలేనటువంటి, లోకము చేయలేనటువంటి రక్షణ ఈ కుటుంబానికి కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కలిగింది. ఎందుకనంటే దేవుణ్ణి గూర్చిన వార్తని దేవుని సేవకుని ద్వారా వినటం వలన ఈ కొర్నేలు ఇంటికి రక్షణ కలిగింది. హల్లెలూయా. విశ్వాసం అనేది క్రీస్తుని గురించిన వార్త వినటం వలన దేవునికి ఇష్టంగా మనం ఉండగలుగుతాం. రెండోది, ఆ వార్తని వింటూ ఉన్నప్పుడు మన జీవితాలలో రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది అంటే కారణం ఏంటంటే, మన లోపల మనకంటూ ఒక ధైర్యం కలుగుతుంది, మనకంటూ ఒక నమ్మకం కలుగుతుంది, మనకంటూ ఒక విశ్వాసం కలుగుతుంది, మనకంటూ బ్రతకగలము, జీవించగలం, నడవగలం అనేటువంటి ఒక మంచి, ఒక పునాది లాంటి మనస్సు కలుగుతుంది. దానినే విశ్వాసము అని అంటారు. హల్లెలూయా. రక్షణ కలుగుతుంది, కాపుదల అనేది కలుగుతుంది. క్రీస్తును గురించిన వినటం వలన మనకి క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అలాగా ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. అలాగనే దేవుని సేవకుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడంట, హృదయము తెరవబడుతుంది అని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. వింటూ ఉన్నప్పుడు విశ్వాసము కలగటమే కాకుండా, రక్షణ కలగటమే కాకుండా ఏమవుతుందనంటే మన హృదయము తెరవబడుతుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే రాయబడిన మాటని మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. అప్పుడు లూదియాను చూసారా, ఇక్కడ కూడా దైవభక్తి గల అని రాయబడింది. అంటే దైవీకమైన భక్తి ఉంటుంది, కానీ ఆ దైవీకమైన భక్తి ఇతరులకు మేలు చేయాలని ఇష్టపడుతుంది, కానీ క్రీస్తును గురించిన వార్త వినకపోవటం వలన వారికి రక్షణ, వారికి క్షేమం అనేది వాళ్ళు సంపాదించుకోలేరు. భక్తి ఉండటుంది. ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే వినుచుండెను. చెప్పండి, ఏం చేస్తుంది? దేనిని గూర్చి? క్రీస్తును గూర్చిన వార్త వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముతూ ఆమె ఒక పట్టణస్థురాలు. చూడు, ఎప్పుడైతే ఆమె ఇంటా ఉందో, వినినటువంటి ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏమిటయ్యా అంటే ఆమె యొక్క హృదయమును తెరిచాడు. హల్లెలూయా. చూడండి, వినుటా ఉంటే క్రీస్తుని గురించిన వార్త ఏం చేసిందంటే ఆమె యొక్క హృదయమును దేవుడు తెరిచాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే హృదయమును తెరవబడిందో
హృదయంలో కొంతమంది జీవితాలలో ఏముంటుందని అంటే, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరిని ఎవరితో మాట్లాడలేనటువంటి వేదన. హృదయములో ఏముంటుందంటే, అనేకమైనటువంటి నిట్టూర్పుతో కూడిన, నిందతో కూడిన, అవమానంతో కూడిన, మరి కృంగిపోయిన స్థితి ఆ హృదయములో ఉంది. ఎవరితో చెప్పుకుంటే ఏమవుతుందోనని, ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడితే ఏం జరుగుతుందోనని వేదన చెందుతున్నటువంటి హృదయం. హల్లెలూయా. అలాగనే ఒక హృదయాన్ని మనం గమనించి చూస్తే, ఒక ఆమె ఎక్కడో ఒక ఊరిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గమును వెళుతూ ఉన్నాడని వినింది. హల్లెలూయా. ఆమెకున్న వ్యాధి, ఆమెకున్న బాధ, హృదయంలో ఉన్న దుఃఖాన్ని మనం గమనించి చూస్తే, భర్త ఎందుకమ్మా నీవు ఉండటం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ ఊరు వాళ్ళంట ఆమెకి ఊరు బయట ఒక చిన్న గుడిసేసి, ఆ గుడిచులో, ఆ ఇంటిలో, ఆ పాకాలో ఆమెను ఉండమని ఊరు ఎలుపల ఆ స్త్రీని ఉంచినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఇలా చేశారు అంటే, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరు ఆమె బాధని తీర్చగలిగిన వారు లేరు. ఒక వ్యాధితో, ఒక వాసన కలిగి, తనకు తానే అసహించుకొని, చావలేక, బ్రతకలేక, జీవించలేక, నలుగురిలో తిరగలేక, అవమానంతో, హృదయంలో వేదనతో నిండిపోయి ఉన్నప్పుడు క్రీస్తును గురించిన వార్త ఒక స్త్రీ విన్నదండి. ఆ వార్తను పట్టుకొని ఆయన మార్గంలో గుండా వెళుతూ ఉన్నాడన్న సంగతిని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుంది. హల్లెలూయా. అప్పుడు ఏమని రాయబడింది, లేక ఏమని దేవుడు సెలవిచ్చారంటే, ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారు లేక ఉన్నారు అని వార్తని విని ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నదో, ఆయనలో నుండి ఒక ప్రభావం, ఆయనలో నుండి, క్రీస్తులో నుండి ఒక విడుదల, దేవునిలో నుండి ఒక శక్తి బయలుదేరి ఆమె శరీరంను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావము ఆగిపోయినని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే వెంటనే ఆమె స్వస్థత నొందగలిగింది. క్రీస్తుని గురించి వినటం వలన ఏమి జరిగింది అంటే, హృదయము తెరవబడింది. హృదయములో ఉన్న వేదన, హృదయములో ఉన్న కన్నీరు, హృదయములో ఉన్న దుఃఖం, హృదయములో ఉన్నటువంటి బాధ దేవుని పాదాలు దగ్గర చెప్పుకోగలిగి ఆమె హృదయ వేదనలో నుండి బయటకు రాగలిగింది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఏ బాధతో ఉన్నావో, ఏ కష్టముతో ఉన్నావో, ఏ ఏ ఏ బాధ నీ హృదయాన్ని పిండి బాధిస్తూ ఉందో, ఏ వేదన చేత వేధించబడుతున్నావో, దేవుని వాక్యము సెలవిస్తూ ఈ పూట ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయనను గురించిన వార్త నీకు వినబడుతూ ఉంది. నీవు కానీ దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా స్థితి ఇది అని మాట్లాడగలిగితే, నా ప్రభు అంటున్నాడు, నీ హృదయములో ఉన్నటువంటి వేదన తొలగిపోయి నీ హృదయము నెమ్మదిగా ఉండునట్లుగా నీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి క్రీస్తుని గురించిన వార్త వినటం వలన ఆమె హృదయ వేదన తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదండి, కొర్నేలి రక్షించబడటానికి కారణం, సేవకుని పిలిపించుకొని క్రీస్తుని గురించిన వార్త విన్నాడు. ఇదిగో ఈ యూదా రంగు పొడెమ్ముకుంటున్న ఈమె ఆయనను గురించి విని ఆమె హృదయము తెరవబడి ఆమె దేవుని యొక్క కృపకి పాత్రురాలుగా మార్చబడింది. అంతేకాదు, ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యంలోనే 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం గమనించి చూస్తే, ఇక్కడ కొంతమంది జైల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఖైదీలో ఉన్నారు. ఖైదీలుగా జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు.
ఎందుకని వీళ్ళు చెరసాలలో ఉన్నారు? లేకపోతే జైలుకి ఎందుకు వెళ్ళారు? ఈ జైల్లో వీళ్ళు ఎందుకున్నారంటే తప్పు చేసిన దాన్ని బట్టి ఎవరైనా సరే జైలుకి వెళ్తారు. ఏం తప్పు చేశారు అని అంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. కొంతమంది జీవితాలలో ఏం చేస్తూ ఉంటారు అంటే సహజంగా జరుగుతూ ఉన్న తప్పులు జరుగుతూ వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏమవుతారు అని గమనించి చూస్తే వాళ్ళు పరిస్థితులు చెరసాల మధ్యలో ఉన్నట్లుగా, ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లుగా, ఎవరు సహాయం చేసేవారు లేనట్టుగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళని మనం ఆలోచించి చేస్తే పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది, పాపముల చేతను అపరాధముల చేతను వీరు తప్పిదమును చేసినట్లుగా మనం గమనించి చూస్తాం. ఏమిటి అది మనం అని గమనించి చూస్తే పాపం వలన ఏమి కలుగుతుందనంటే, పాపం ఏమవుద్దంట? పాపం వలన చచ్చిన వారు, లేక పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషిని పట్టుకుంటుంది. ఎప్పుడైతే పాపము ఒక మనిషిని పట్టుకుంటుందో ఈ పాపం వలన కొంతమంది ఏమవుతారు అంటే చెరసాలలోనికి ఖైదీలుగా మార్చబడి ఆ జైల్లోనికి వెళ్ళి ఆ జైల్లో ఉంటారు. ఆ జైలు విడిపించినప్పుడే వాళ్ళు బయటికి రాగలరు. కొంతమంది దేని చేత బంధించబడి ఉంటారు అంటే పాపము చేత, అపరాధముల చేత వాళ్ళు బందీలుగా తీర్చబడతా ఉంటారు. ఎలాంటి బందీలు అని మనం గమనించి చూస్తే, ఒకవేళ వారి మీద ఈ లోకములో ఉన్నటువంటి చీకటి దురాత్మల చేత బంధించబడతారని వాక్యం సెలవిస్తుంది. చేతబడి శక్తుల చేత బంధించబడిన వాళ్ళు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దెయ్యపు శక్తుల చేత బంధించబడిన వాళ్ళు ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. వీళ్ళని మనం గమనించి చూస్తే ఎలా జీవిస్తూ ఉంటారు అంటే, బంధించబడిన వీళ్ళు మగ్గిపోతూ వాళ్ళు ఎలా ఉండాలో తెలియకుండానే వారు తమకు తామే హాని చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక రోజున ఒకడికి దెయ్యము వాణ్ణి బంధించి ఉంది. వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే రాయి ఒకటి తీసుకొని రాయి తలకేసి కొట్టుకుంటా ఉన్నాడు. రాయి ఒకటి తీసుకొని చేతులు కోసుకుంటా ఉన్నాడు. రాయి తీసుకొని తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. రక్తం కారునంతగా గాయపరుచుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అటు వెళ్తూ ఆ వైపుని వెళ్తూ ఉంటే వాడు ఎదురు పడ్డాడంట. ఎదురు పడంగలోని ఆ యేసు ప్రభు వాడిని చూసి అన్నాడు, ఈయనని బాధిస్తున్నటువంటి, వీనిలో కట్టబడినటువంటి, ఇన్ని సంఖ్యలతో శరసాలతో బంధించినటువంటి, ఈయనలో నివసిస్తున్నటువంటి శానా అనేటువంటి దెయ్యమా, వెళ్ళిపో అని యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి విడిచిపోమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. వెంటనే వాణ్ణి లోపల పట్టి బంధించినటువంటి ఆ దెయ్యము, ఆ చీకటి శక్తి, ఆ దురాత్మ వానిని వదిలిపోయెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. క్రీస్తుకి ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఎదురుపడ్డారో వెంటనే తన దేని చేత కట్టబడి ఉన్నాడో, బంధించబడి ఉన్నాడో, శరసాలు వలె వేయబడి కొట్టుమిట్టులాడుతున్నాడో వానికి ఒక విడుదల కలిగింది. హల్లెలూయా. అలాగనే ఈ శరసాలలో ఉన్నటువంటి కొంతమంది శరసాలలో ఉంటే ఈ పౌలు, శీల అనేటువంటి వీళ్ళు
చెరసాలలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఇంకా పైనుంచి చదవండి. లోపల చెరసాలలోనికి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయును దేవునికి ప్రార్థన చేసుకుంటూ కీర్తనలు పాడుచు, చూడండి ఇక్కడ ఇంకొక మాట గమనించాలి ప్రియులారా. వీళ్ళేమో పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసుకున్నారు, కీర్తనలు పాడుకుంటూ ఉన్నారు. ఒకరు ప్రార్థన చేసుకున్నారు, కీర్తనలు పాడుకుంటా వీళ్ళు ఉన్నారు. కానీ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వినుచుండిరి. చెప్పండి, ఏం చేస్తున్నారు? వినుతూ ఉన్నారు. ఇనుట వలన విశ్వాసం కలుగుద్ది, ఇనుట వలన రక్షణ కలుగుద్ది, ఇనుట వలన హృదయము తెరవబడుద్ది. వినుట వలన ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక తెలుసుకునేను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇట్లానండి, అందరు బంధకములు ఊడెను. చూడండి, అందరి బంధకములు ఊడెను. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ విన్నారో, అక్కడ ఒక మహాభూకంపం ఒకటి పుట్టింది. ఆ చెరసాలు పునాదులు అదిరిపోయాయి. వాళ్ళ కట్టబడిన బండలు ఉన్నాయి కదా, వాళ్ళ కట్టబడినటువంటి గొలుసులు, వారి కట్టబడినటువంటి సంఖ్యలు, వారు కట్టబడినటువంటి కట్లు చేత బంధించబడిన బందిపోట్లు అనేటువంటి వ్యక్తులు కూడా ఏమైపోయారంటే వారి బంధకములు ఊడిపోయాను. హల్లెలూయా. దేని చేత బంధకాలు ఊడిపోయాయి? దేని వలన బంధకాలు వాళ్ళు విడిపించబడ్డారు అంటే వినటం వలన. వినటం ఎంత ప్రాముఖ్యమో చూడండి. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? వినుడి. చెవియోగ్య ఎప్పుడైతే మాటలు వింటారో, క్రీస్తుని గురించిన మాటలు, యేసును గురించిన మాటలు, అప్పుడు వెంటనే ఏమైందంటే వారి బంధకాలు తెగిపోయాయి. ఎందుకో చెప్పనా? దేవుని శక్తిమంతుడు, బంధకాలు విడిపించగలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడంటే, నీవు దేని చేత కట్టబడి ఉన్నా, దేని చేత బంధించబడి ఉన్నా, ఏ చీకటి, ఏ అంధకారం, ఏ పాపం, ఏ అవిధేయత నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ బంధకాలలో పడేసి నాశనమునకు నిన్ను దారి తీస్తూ ఉందో, ఆ దారి నుండి, ఆ బంధకము నుండి, ఆ యొక్క నువ్వు ఉన్నటువంటి ఆ చెరసాలలో నుండి యేసు ఈ లోకమనే బంధకము చెరసాలలో నిట్టూర్పుల్లో నుండి బయటికి తీసుకురాగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. క్రీస్తును గురించి వినగలిగితే చాలు, నీ జీవితంలో ప్రతి బంధకం, ప్రతి చాతబడి, ప్రతి చిల్లంగి, ప్రతి దురాత్మ అంధకార క్రియలు నిర్మూలపరచబడిపోతాయి. హల్లెలూయా. క్రీస్తుని గురించి వినాలండి. వినబడతాయి, లోకంలో చాలా చాలా వినబడతాయి. కానీ క్రీస్తుని గురించి వినటం వలన నీ బంధకాలు ఊడిపోతాయి. చెరసాలలో ఉన్నవారి అందరి బంధకాలు ఊడిపోయాయి. అందరూ స్వతంత్రులుగా మార్చబడ్డారు. అందరూ హక్కుదారులుగా మార్చబడ్డారు. చెరసాల నాయకుడు అనుకున్నాడు. చెరసాల నాయకుడు, అమ్మో ఇంకేముంది, నా మీద నమ్మకంతో చెరసాల్లో వేశారు, వీళ్ళందరూ బంధకాలు ఊడిపోయాయి, ఈ లోకాలు వెళ్ళిపోతారేమో అని అనుకున్నారు. ఎక్కడికి పోలేదు, అక్కడే నిలబడ్డారు పౌలు శీలలు అనేవాళ్ళు. వాళ్ళు అన్నారు, అయ్యా ఎవ్వరు ఒక్కలం కూడా వెళ్ళలేదు,
మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా అంటే ఈ చెరసాల నాయకుడు అనుకున్నాడు, ఆ కత్తి తీసుకొని తన్ను తానే పొడుచుకోబోయాడు. ఎందుకంటే నా మీద నమ్మకంతో జైల్లో వేసాను, ఈ జైలు పునాదులు కదిలిపోయి బంధకాలు ఊడిపోయాయి, ఈ ఖైదీలందరూ వెళ్ళిపోయారేమో, నన్ను ఇక నాయకులు బ్రతకనివ్వరని చెప్పి తన్ను తాను పొడుచుకోవాలని చూస్తే వెంటనే పౌలు శీలలు అన్నారు, నువ్వు పొడుచుకోబడలేదు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, మేము ఈ ఊరు వాళ్ళమే, మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే, మేము ఒకవేళ ఇక్కడికి వచ్చాం, మా బంధకాలు ఊడిపోయాయి కానీ మేము మాత్రం వెళ్ళిపోలేదని చెప్పి నిజాయితీగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంధకాలు ఊడిన వాళ్ళని చూడండి, విడిపించిన వాళ్ళని చూడండి, అటు ఇటు తిరగరింగా, అక్కడికి ఎక్కడికి వెళ్ళరు. క్రీస్తు విడిపించాడు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే నిలకడగా నిలబడి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే బంధకాలు ఊడిపోయాయో వాళ్ళందరూ విడుదల పొందారు, వాళ్ళందరిని తీసుకొని వెళ్ళిపోయారు. సేరా నాయకులు వచ్చి చెప్పారు, వీళ్ళకి ఏ తప్పు చేయలేదు, వీళ్ళు రోమీలు కాబట్టి వీళ్ళని విడిచిపెడదామని చెప్పేశారు. వీళ్ళందరూ మనోళ్ళే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వీళ్ళు మనోళ్ళే కాబట్టి వీళ్ళని మనం విడిచిపెడదామని అన్నారు. ఏమండి, ఎప్పుడైతే ఒక్కరి బంధకాలు ఊడాయంటే ఒక్కరే కాదు, వినటం వలన అక్కడ ఉన్న వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోయాయి. అంతేకాదండి, ఈ పౌలు శీలని తీసుకొని ఎక్కడికి వెళ్ళారంటే ఈ చెరసాల నాయకుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకు? ఇంటికి తీసుకెళ్ళి క్రీస్తుని గురించిన కొన్ని మాటలు విన్నారు. ఈ చెరసాల నాయకుడి యొక్క ఇంట్లో ఉన్నవారు అందరూ రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది రక్షించబడ్డారండి? ఇంటిలో ఉన్నవారు అందరూ రక్షణ పొందగలిగారు. కొర్నేలి ఇంటికి రక్షణ దొరికింది, లూదియా అనేటువంటి ఆమె ఇంటికి రక్షణ దొరికింది, చెరసాల నాయకుని ఇంటికి రక్షణ దొరికింది. ఎందుకు వీళ్ళందరికీ రక్షణ అనేది దొరికింది? వీళ్ళు క్రీస్తుని గురించి విని ఆయనకి అందు విశ్వాసం ఉంచారు, అందుకు ఆయనకి ఇష్టలుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మనం క్రీస్తుని గురించి విని దేవునికి ఇష్టలుగా మనం మార్చబడాల. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుని కార్యాలు మన జీవితాలలో జరగటం అసాధ్యం. హల్లెలూయా. దేవుడికి ఇష్టంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేము. కాబట్టి మన జీవితంలో దేవుని కార్యాలు జరగటం అసాధ్యం. క్రీస్తుని గురించి వినాలి, రక్షణ కలుగుతుంది. క్రీస్తుని గురించి వినాలి, హృదయం తెరవబడుతుంది. క్రీస్తుని గురించి వినాలి, బంధకాలు ఊడిపోతాయి. క్రీస్తుని గురించి వినాలి, మనకి దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ మార్గాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, విడిపించేవాడు, మనల్ని నడిపించేవాడు, మనకు తోడై ఉండే దేవుడు. అందుకని క్రీస్తుని గురించిన వార్త కొంతమందికి ఎట్టుందంటే, ఎలా ఉందంట, నశించుచున్న వానికి వెర్రితనముగా ఉందంట. ఏమిటిది? క్రీస్తును గురించిన వార్త. యేసు క్రీస్తును గురించిన ఈ వార్త కొంతమందికి ఎర్రితనంగా అబ్బా చెప్పాలే అంటే వెర్రితనంగా ఉంది. ఎవరికి ఎర్రితనంగా ఉంది ఈ వార్త? నశించుచున్నవానికి. హల్లెలూయా. దేని చేత నశించుతున్నాడు? రక్షణ లేకుండా. ఏమండి, నశించిపోతున్నటువంటి వానికి ఎర్రితనంగా ఉంటుంది. మనకు మాత్రం క్రీస్తుని గురించిన వార్త ఎలా ఉందంటే శక్తి. హల్లెలూయా. ఏమమ్మా?
దేవుని గురించిన ఈ వార్త మనకి విశ్వాసాన్ని కలిగించి మన జీవితాలను నడిపించగలిగిన దేవుని వార్త మనకి శక్తిగా ఉంది. అందుకే నశించే వారికి ఎర్రితనంగా ఉంది, అది అనుభవించే వారికి శక్తిగా మారింది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావా ఏమండి? లేకపోతే క్రీస్తుని గురించిన వార్త వినకుండా వెర్రితనంగా చేస్తున్నావా? ఆలోచించుకునే బాధ్యత మనది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. క్రీస్తుని గురించిన వార్తని ఈ దినమున మనం ధ్యానం చేశాం. యేసు క్రీస్తు మాట వినటం వలన, యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు రావటం వలన, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉండటం వలన జరిగినటువంటి కార్యాలను గమనిస్తే, విని విశ్వసించి నడిచే వారి జీవితాలలో ప్రభు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు. రక్షణ లేని వారికి రక్షణను కలుగుజేయువాడు. రక్షణ లేకపోతే, అయ్యా రక్షణ లేదు, నాలో వేదన, బాధ, కన్నీరు, దుఃఖం, ఆందోళనతో నేను సమాధానంగా బ్రతకలేకపోతున్నానయ్యా అని ప్రార్థన చేసుకోగలగాలి.